సో పిఆర్పి అంటే ఏంటి అసలు ఫస్ట్? పిఆర్పి బేసికలీ జనరల్ టర్మ్స్లో చెప్పాలంటే ప్లాస్మా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇట్ ఈస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మన బ్లడ్నే మనం తీసుకొని దాన్ని మనం సెంట్రిఫ్యూజ్ ఇట్ and then take only the platelet parts. ఓకే. So blood lo there will be different components of blood. Red blood cells ఉంటాయి, white blood cells ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది, ప్లేట్లెట్ ఉంటుంది. అన్ని మిగిలిందని మనం సైడ్ చేసేసి విల్ బి టేకింగ్ ఓన్లీ ద ప్లేట్లెట్. ఆ ప్లేట్లెట్ని మనం కాన్సన్ట్రేట్ చేసి మన బ్లడ్లో ఉన్నకింత అట్లీస్ట్ ఒక 4 to 5 times కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మనం స్పెసిఫిక్ కండిషన్స్లో యూజ్ చేస్తే దట్ విల్ హెల్ప్ ఇన్ రిలీవింగ్ ద పెయిన్ అండ్ కంట్రోలింగ్ ద డిసీజ్. సో బేసిక్ ఐడియా ఇస్ మనం బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ని కాన్సన్ట్రేట్ చేసుకొని వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ సర్టన్ ఇండికేషన్స్ ఇన్ సర్టన్ డిసీజెస్. ఓకే. సో ఇప్పుడు మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది యూజ్ చేసుకోవచ్చా? అది ఎట్లా ఉపయోగపడుతుంది వీళ్ళకి? మొక్కాలు నొప్పి ఒకటే కండిషన్ కాదు, ఇంకా చాలా కండిషన్స్లో కూడా పిఆర్పి హెల్ప్ అవుతుంది. మొక్కాలు నొప్పుల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ డిసీజ్లో ఆ పేషెంట్స్లో PRP has done wonders. Many patients lo it has avoided surgery. Chala patients lo manam surgery kuda avoid cheyochu provided it is used in the proper patient. Okay. PRP ippudu emantade some people are giving bad name to PRP because they are using it in extended indications. Okay. Few patients ippudu osteoarthritis unte manam విల్ బీ గ్రేడింగ్ ద ఆస్టియోఆర్థరైటిస్ మొక్కాల నొప్పులో, ఎందుకంటే కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత స్టేజింగ్ ఉంటుంది, గ్రేడ్ 1, 2, 3, 4 అని. గ్రేడ్ 4 పేషెంట్స్లో పిఆర్పి పనిచేయదు. సో వెన్ వీ యూజ్ ఇట్ బ్లైండ్లీ, ఇప్పుడు పేషెంట్ ఈజ్ నాట్ విల్లింగ్ ఫర్ సర్జరీ, సో ఆ పేషెంట్స్లో సర్జరీ భయంను మనం వాడుకోండి. ఇఫ్ యూఆర్ యూజింగ్ పిఆర్పి దెన్ పిఆర్పి విల్ నాట్ వర్క్.